గ్రంథాలు కానీ క్రైస్తవులు నమ్మేటువంటి పరిశుద్ధ గ్రంథమైన ఇలాగా ఈ గ్రంథాలలో నరకం అనేటువంటి దాని గురించి రాయబడింది. అసలు నరకము అనేటువంటిది ఈ భూమి కంటే చాలా పెద్దగా ఉంటుందని వ్రాశారు. దాని గురించి మాట్లాడుతూ నరకము అంటే అది అగ్ని సరస్సు అని రాశారు. అది అగ్ని సరస్సు అంటే ఆ అగ్ని సరస్సులోనికి, ఆ అగ్ని గుండములోనికి ఎవరైనా ఒకవేళ త్రోసివేయబడ్డారనుకోండి, అందులో పడద్రోయబడ్డారనుకోండి, వేయబడినటువంటి వ్యక్తి ఉంటాడు చూడండి, ఆ వ్యక్తి మలమల మాడిపోతాడు, మసైపోతాడు. గనుక అయితే ఇక్కడ ఈ అగ్నిగుండంలో పడవేయబడినటువంటి మనుషుడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఇప్పటికే చాలా మంది అందులో ఉన్నారు. అందులో ఉన్నటువంటి వారు, ఆ అగ్నిగుండంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ఒక మాట చెప్పింది. ఏంటంటే, అందులో పడవేయబడినటువంటి వాని యొక్క శరీరము గాని, ఆత్మ గాని, ప్రాణము గాని అవి కాలిపోకుండా అతన్ని బాధ పెడితే అగ్ని యొక్క అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి అగ్ని ఉందనుకోండి, ఈ అగ్ని ఒకవేళ మన చేతికి అంటుకున్నప్పుడు, ఆ మంట మనకు చేతికి తగిలినప్పుడు చాలా బాధ ఉంటుంది. కొంతమంది బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసేసుకుంటారు, కిరసనాలు పోసుకోనో అంటించేసుకుంటారు. చాలా బాధ, ఎంత బాధ అనుభవిస్తారో వాళ్ళు. అయితే అగ్నిలో ఉన్నటువంటి విధానం ఎలా ఉంటుందంటే, అందులో ఆ అగ్ని మనిషిని కాల్చేస్తుంది కానీ ఆ బాధను అనుభవిస్తూ ఉంటారు కానీ ఎంతకాలమైనా మనిషి మాత్రము బొగ్గైపోడు, మనిషి లేకుండా కాలిపోడన్నమాట. ఎంతకాలమైనా అందులోనే ఉంటాడు. గనుక భూమి మీద ఉన్నటువంటి సమస్యలన్నీ ఒక రకమైతే, భూమి మీద నుంచి చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తే పర్వాలేదండో, అగ్నిగుండంలోనికి వెళ్తేనే అసలు సమస్య. ఒకటేనండి, యేసుక్రీస్తు ప్రభువు గురించి ఈ రోజు మేము చెప్పటానికి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువు, యేసు అని రక్షకుడు అని అర్థం. దేని నుండి రక్షిస్తాడు అని అంటే, ఈ భూమి మీద నువ్వు ఎలా జీవించినా, అంటే ధనమున్నా ధనము లేకపోయినా, ఇల్లున్నా ఇల్లు లేకపోయినా, ఎలాగున్నా పర్వాలేదండి. ఈ భూమి మీద ఏదో రకంగా మన యొక్క విధానం గడిచిపోతుంది. కానీ మనిషి చనిపోయిన తరువాత నరకము అనే అగ్నిగుండం ఉందనుకుంటున్నాం కదండి. అందులో గనక ఒకడు వేయబడ్డాడు అనుకోండి, అందులోంచి ఆ వ్యక్తి తీసివేయబడడు, అందులో నుంచి విడుదల పొందడు, అందులో నుంచి అతను విడిపించే వాళ్ళు ఒక్కడు కూడా ఉండరు. ఎందుకంటే దేవాతి దేవుడే, మనలందరినీ సృష్టించిన సృష్టికర్తే ఒక విధి విధానాన్ని విధించేశాడు. అదే ఏంటంటే, ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళా బయటకు రావటానికి వీల్లేదని దేవుడే నియమించాడు. గనుక విధి విధానాన్ని నియమించేశాడు. గనుక అందులో నుంచి ఆ వ్యక్తిని ఎవరు బయటకు తీయలేరు. గనుక ఎన్ని కోట్ల సంవత్సరాలైనా ఆ అగ్నిగుండంలోనే ఉండిపోతాడు మనుషుడు. ఇంతకీ ఆ అగ్నిగుండంలో ఎవరు వేయబడతారు? ఎవరు వేయబడతారు? ఆ మలమల మాడేటువంటి, కాల్చేటువంటి ఆ అగ్నిగుండంలో ఎవరు పడతారు, ఎవరు వేయబడతారు అని అంటే, పాపము ఉన్నటువంటి మనుషుడు అగ్నిగుండంలో పడవేయబడాలని మన సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నియమించాడు. గనుక పాపము ఉన్నటువంటి వ్యక్తి నరకములో పడతాడు. పాపము లేని వ్యక్తి, పరిశుద్ధుడైన వాడు దేవునితో నిత్యము జీవిస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయమో. అందుకే అన్నాను ఇందాక, భూమి మీద మనం వింటున్నటువంటి విషయాలలో ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ విషయాన్ని గనక ఒకవేళ నువ్వు త్రోసివేస్తే, రేపొద్దున్న ఒకవేళ నరకంలోనికి వేయబడితే, నరకంలో పడవేయబడితే దానికి కారణం నీవే అవుతావు.
అందుకే ఇప్పుడే బైబిల్లో ఒక మాట ఉంటది, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. గనుక నరకంలోనికి వెళ్ళిపోకుండా ఉండాలంటే భూమి మీద దేవుడు ఒక పరిశుద్ధమైనటువంటి కార్యాన్ని సిద్ధం చేశాడు. అదేంటంటే, సంవత్సరముల క్రితమే యేసు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చారు. భూమి మీదకు వచ్చి మనుషులందరి పాపముల కొరకు ఆయన రక్తము చిందించాడు, పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. పరిశుద్ధమైనటువంటి రక్తము మానవునిలో ఉన్న పాపమును తీసివేయగలుగుతుంది. ఎప్పుడో తెలుసా? ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయించినప్పుడు. ఒక చెరువు ఉన్నదండి, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మనం స్నానం చేయకోకుండా మన ఒళ్ళు ఎలా శుభ్రమవుతుందో ఇంట్లోనే కూర్చొని ఉన్నాం. చెరువులోకి వెళ్ళే స్నానం చేయాలని అనుకుందాం. ఉదాహరణగా స్నానం చేయాలంటే నీళ్ళేమో అక్కడ ఉన్నాయి, నువ్వేమో ఇంట్లోనే కూర్చున్నావంటేనే స్నానం అవ్వదు. ఆ చెరువు దగ్గరకు వెళ్ళాలా, అందులో మునగాలి, శుభ్రం చేసుకోవాలి. యేసు రక్తము నీ కోసము కార్చబడింది. కార్చబడినటువంటి యేసు రక్తాన్ని నీవు ఏం చేయాలి అంటే, ఆ రక్తము దగ్గరకు రావాలి. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధమైనటువంటి రక్తం నీ కోసం కార్చబడింది. యేసయ్య నీ కోసం శ్రమ పడ్డాడు గనుక, మన పాపముల కోసం యేసయ్య శ్రమ పడ్డాడు గనుక, యేసయ్యను రక్షకునిగా, దేవునిగా మనం అంగీకరించామనుకోండి, అప్పుడు యేసు రక్తము నీ మీదకి వచ్చి నీ పాపములన్నిటినీ తీసివేస్తుంది. అప్పుడు నీ పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలు అయిపోతావు. నరకము అనేటువంటి అగ్నిగుండాన్ని నువ్వు తప్పించేసుకుంటావు. ఇంత అద్భుతమైన కార్యాన్ని మన రక్షకుడైన యేసు ప్రభువారు మనందరి కోసం చేశాడనమాట. గనుక ఈ మాటలను త్రోసివేయకండి, అంగీకరించండి. యేసును అంగీకరించిన వారికి రక్షణ దొరుకుతుంది, యేసును అంగీకరించిన వారికి నరక శిక్ష. కనుక మిత్రులారా, మీ అందరికీ ఈ మాట తెలియజేస్తూ మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. రండి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా యేసునాథా, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ మాటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా ప్రియులు ఎంతో నా తండ్రి మంచివారు. జన్మ పాపము, కర్మ పాపములు అనేటువంటివి ఏమైతే ఉన్నాయో వీటిని తీసివేసుకునేటువంటి శక్తి నా ప్రభు మా లోపల ఏమీ లేదు గాని అయ్యా, వాటిని తీసివేయగలిగే శక్తి మీ పరిశుద్ధ రక్తములో ఉంది. అయ్యా, మీ పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయించిన వారమై అయ్యా నేను మేము పరిశుద్ధులమై నరకము అనేటువంటి అగ్నిగుండము నుంచి మేము తప్పించబడి మీరిచ్చే ఆశీర్వాదము, పరలోక భాగ్యము, స్వర్గరాజ్య భాగ్యమును మేము సంపాదించుకునే కృప నాయన బిడ్డలందరికీ మాకును దయచేయండి. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.